నమస్కారం, ఏసీ న్యూస్ కి స్వాగతం. లైసెన్సులు కలిగిన వారే గుండ్లకమ్మ ప్రాజెక్టు పరిధిలో చేపల వేట చేయాలని, లైసెన్సులు లేకుండా బయట నుంచి వచ్చి చేపల వేట చేస్తే కేసులు నమోదు చేయాలని అధికారులను విద్యుత్ శాఖ మంత్రి గుత్తిపాటి రవికుమార్ ఆదేశించారు. మీనోత్సవం కార్యక్రమంలో భాగంగా అద్దంకి మండలం మణికేశ్వరం గుండ్లకమ్మ నదిలో మంగళవారం మంత్రి రవికుమార్, ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, మత్స్యశాఖ అధికారులు కలిసి 1,80,000 చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి రవికుమార్ మాట్లాడుతూ, మత్స్యకారుల ఉపాధి సంక్షేమం కోసం గత ఏడాది 20 లక్షల చేప పిల్లలను వదిలారని, ఈ ఏడాది కూడా సుమారు 10 లక్షల చేప పిల్లలు గుండ్లకమ్మలో వదులుతున్నారని, చేప పిల్లలు వదిలిన 2 నెలలకే బయట నుంచి వచ్చిన వ్యక్తులు చిన్న చేపలు పడుతున్నట్లు వారి దృష్టికి వచ్చిందని, అలాంటి వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. త్వరలోనే మత్స్యకారులకు అవసరమైన వలలు, బోట్లు రాయితీతో అందజేస్తారని, గత ప్రభుత్వంలో గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లు విరగొట్టి ఇసుక దోపిడీ చేశారని మంత్రి విమర్శించారు. మన గుండ్లకమ్మ రిజర్వాయర్లు దాదాపు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొదటగా అక్కడ మనం 20 లక్షల పిల్లలు వేసాం, 100% సబ్సిడీ తోటి. మళ్ళీ వాళ్ళ మొన్న ఈ మధ్య 6.5 లక్షల పిల్లలు వేశారు. ఇప్పుడు మళ్ళీ ఒక 2,50,000 పిల్లలు వేశారు. మొత్తం గేట్లు ఇరిగిపోయినాయి, నీళ్లు లేవు, వ్యవసాయం లేదు, మొత్తం గుండ్లకమ్మ మొత్తం నిర్వీర్యం చేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గేట్లు పెట్టడమే కాకుండా మొత్తం గేట్లు పెట్టించేసాం. నీళ్లు దాదాపు 2 TMCల పైన నీళ్లు నిలబడినాయి. ఇవాళ మత్స్యకారులకి ఉపాధి పోకుండా ఉండటం కోసం చేపపిల్లలు వేయటం జరిగింది. మొదట మన గవర్నమెంట్ రాగానే ఇమ్మీడియట్గా 20 లక్షల పిల్లలు వేసాం. అప్పుడు జేడీ గారు మీరు ఉన్నారా? మీరు లేరు, మీరు ఉన్నారు, మీరిద్దరు ఉన్నారు, వాళ్ళిద్దరు ఉన్నారు. అప్పుడు 20 లక్షల పిల్లలు వేసాము. మళ్ళీ ఇవాళ నిర్ణయ వాళ్ళు దాదాపు పెద్ద ఎత్తున అక్కడ రిజర్వాయర్లో కానీ ఇక్కడ కానీ దాదాపు 2.5 లక్షల పిల్లలు ఇవన్నీ కూడా వేసిన జరిగింది. దాదాపు వీటి వల్ల దాదాపు చాలా పెద్ద ఎత్తున ఉత్పత్తి అవుతుంది. మనకి ఇక్కడ చుట్టుపక్కల జీవనం కొనసాగిస్తారు. దీని మీద ఆధారపడే వాళ్ళు కూడా ఇబ్బంది లేకుండా, రోజువారీ జీవితానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది అన్నమాట. దాదాపు 1,150 మంది దీంట్లో పెట్టుకోవచ్చు లైసెన్స్ హోల్డర్. అంతేగా హెక్టార్కి ఒకరు, అంతేనా? హెక్టార్కి ఒకరేగా, హెక్టార్కి ఒకరి కింద దాదాపు 1,150 మందిని పెట్టుకోవచ్చు. కానీ 876 మంది ఉన్నారు. ఇందాక ముఖ్యంగా ఎప్పుడు వచ్చినా నేను చెప్పేది ఏంటంటే, ఇవాళ కొత్తగా చూడటం అది, ఎప్పుడు వచ్చినా చెప్పేది ఏంటంటే, కైకలూరు ఆ ప్రాంతం నుంచి వస్తున్నారు, ఇక్కడ చేప పిల్లలు పడుతున్నారు, వల సైజు తగ్గిస్తున్నారు, ఏమంటాం దాన్ని, మెష్ సైజు తగ్గిస్తున్నారు. తగ్గడం వల్ల చేప పూర్తిగా పెరగకుండానే ఒక 1/2 కేజీలు 1/4 కేజీలు ఉన్నాయే పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్ళిపోవడం వల్ల ఉత్పత్తి అంతా పక్కన దోచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. దాని మీద అధికారులు మీరు ఇదే కొత్త, ఇవాళ కొత్త కాదు, ఎప్పుడో తెలుసు, అయినా సరే మీరు మేలకుండా ఎందుకుంటారని నాకైతే అర్థం కావట్లేదు. దీంట్లో సీరియస్గా తీసుకోవాల్సిందంటే, ఈ ప్రాంతం వాళ్ళు, ఇక్కడ నివసించే వాళ్ళు, దీని మీద ఆధారపడి ఉండేవాళ్ళు మాత్రమే ఇక్కడ పట్టుకోవాలి. దీని మీద ఆర్డీఓ గారు కూడా ఇక్కడే ఉన్నారు. ఒకసారి లైసెన్స్ హోల్డర్స్ లిస్ట్ మొత్తం తెప్పించండి, జేడీ గారితో మాట్లాడి డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ పిలిపించి అవసరమైతే ఇక్కడ ఉన్న వాళ్ళకి మాత్రమే లైసెన్స్ ఇవ్వాలి. లైసెన్స్ ఇక్కడ లేని వాళ్ళని నిర్మోహమాటంగా రద్దు చేయండి. ఎవరన్నా వస్తే కనుక డిపార్ట్మెంట్ ఎస్ఐ గారు ఉన్నారు, సిఐలు వీళ్ళు ఉన్నారు, ఇక్కడే ఇమీడియట్గా తీసుకోండి. చిన్న పిల్లల్ని పట్టడానికి వీల్లేదు, ఎవరి పేరు చెప్పినా ఉపేక్షించేది లేదు. ఇక్కడ ఎవరైతే బతకడానికి ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఇది. ఇంత కష్టపడి మనం మళ్ళీ ఇరిగిపోయిన గేట్లు పెట్టించి అన్ని పెట్టించింది ఎందుకు? ఇక్కడ వాళ్ళు బతకడం కోసం. కానీ ఎక్కడో కైకలూరు నుంచి వచ్చి బతకడానికి రావటం వేరను, చిన్న పిల్లలన్నింటినీ వేసి ఏం కావాలి మళ్ళీ తీసుకెళ్ళటం వేరు. అవన్నీ వేసిన ఇప్పుడంతా మనం అంగుళం వేసామా, అంగుళన్నర 2 అంగుళాలు వేసాం. ఇప్పుడు వాళ్ళు ఇమీడియట్గా 3-4 అంగుళాలు పట్టేస్తున్నారు. పట్టడం వల్ల ఏమైందంటే సంఖ్య పెరగదు. దాదాపు ఎన్ని టన్నులు వచ్చిందంటే మనం అప్పుడు వేసిన తర్వాత ఎన్ని టన్నులు? 574 హెక్టార్లలో 2,500 టన్నులు వచ్చింది. మనకి 2,065 టన్నులు ఉత్పత్తి అయింది చేప. ఇక్కడ మళ్ళీ ఉత్పత్తి అయింది 750 టన్నులు మళ్ళీ ఉత్పత్తి అవుతుంది అనమాట. అంటే చుట్టుపక్కల సంబంధించి మత్స్యకారులు కుటుంబాలు కానీ మిగతా ఎవరైతే దీని మీద ఆధారపడి బతుకుతారో బ్రహ్మాండంగా ఉంటుంది, ఇబ్బంది ఏమి ఉండదు. ఒకటేంటంటే దోపిడీ కాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులది. చాలా సీరియస్గా తీసుకోండి. ఆర్డీఓ గారు కూడా ఉన్నారు, నేను కలెక్టర్ గారి దృష్టి కూడా చెప్తాను, తీసుకొని ఇమీడియట్గా చేయాలని చెప్పి కోరుతున్నాను. అదను ఇంకోటి ఏంటంటే, మన వాళ్ళకి ఇక్కడ అంతకుముందు నేను మొపెడ్లు గవర్నమెంట్ 14-19లో చాలా పెద్ద ఎత్తున మోటార్ సైకిళ్ళు, ఆటోలు, ఐస్ బాక్సులు, వలలు, సైకిళ్ళు మొత్తం చాలా పెద్ద ఎత్తులు ఇచ్చేవాళ్ళం అంతకుముందు. మరి ఇప్పుడు ఆటోలు ఉన్నాయని చెప్తున్నారు. నేను నాకు స్వామి గారు కూడా చెప్పాడు, మినిస్టర్ గారు, ఆటోలు చేస్తున్నాం. ఎవరైతే ఇక్కడ ఆటోలు పెట్టి ఐస్ బాక్స్ పెట్టుకొని చేపలు పట్టుకొని ఊర్లో తిరిగి అమ్ముతారో వాళ్ళందరికీ సబ్సిడీ మీద ఇస్తామా? ఎంత సబ్సిడీ ఇస్తాం? 40% సబ్సిడీ ఇస్తాం. ఆటో ఎంత అయింది? 1,20,000 సబ్సిడీ ఇస్తామంట. మనం మిగతాది మనం బ్యాంక్ లోన్ పెట్టుకొని కట్టుకోండి. SC ST అయితే 60%. ఎంతమంది ఉన్నారో చూసుకోండి లబ్ధిదారులు.
ఇమీడియట్గా ఈ గుళ్ళకమ్మ మీద ఆధారపడి నివసించేవాళ్ళు. అట్లానే మనకి శంకరకొండ చెరువు ఉంది, దాదాపు ఈ 1200 ఎకరాల విస్తీర్ణంలో అక్కడ కూడా ఉంది. అక్కడ ఏం చేస్తున్నారు, అక్కడ యాక్టివిటీ ఏందో కూడా ఒకసారి పరిశీలించండి. సొసైటీ యాక్టివిటీ కరెక్ట్గా పనిచేస్తానని చూసుకోండి. మన దగ్గర సంతమాలూరు చెరువు ఉంది 1000 ఎకరాల్లో, బల్లికూర ఉంది, మళ్ళీ అట్లానే ఏల్చూరు ఉంది. ఇవన్నీ కూడా సొసైటీలు ఉన్నాయి. సొసైటీలు ఏ విధంగా పనిచేస్తున్నాయి, దాని మీద ఆధారపడి పనిచేసే వాళ్ళకి ఉపాధి దొరుకుతుందా లేదా, గవర్నమెంట్ ఏ ఉద్దేశంతో అయితే ఇవన్నీ సబ్సిడీలు ఇచ్చి చేపలు ఇచ్చి అన్నీ చేస్తుందో అవన్నీ ఆ స్థాయి కిందకి అందుతున్నాయా లేదా అనేది చెక్ చేయాల్సిన బాధ్యత జేడీలో ఉంది. ఓకే, అట్లానే ఇవాళ మన వాళ్ళందరూ అడుగుతూ ఉన్నారు, ఇక్కడ శివాలయం దగ్గర మన గుడి దగ్గర ఒక భోజనశాల లాంటి కట్టాలని చెప్పి అడుగుతున్నారు. తప్పకుండా దీన్ని ఏం చేయాలో చూడమని చెప్పారు. సైట్ లేదన్నారు. సైట్ ఏంది క్వాంటిటీ వస్తుందా, జాగ్రత్తగా క్వాంటిటీ చూసుకున్నా. ఇప్పుడు ఇది మనం లక్ష వేసాం, ఎంత శాతం సక్సెస్ అవుతుంది వచ్చిద్దా? 90% రియలైజ్ చేస్తే ఫ్రై అంటే తక్కువ సార్ 60-50 నుంచి 60% వస్తాయి. ఈ అయితే 80 నుంచి. మరి ఇట్లాంటి వేయటమే బెటర్ కదా, ఈ సైజు దీని పై సైజు వేయటమే బెటర్. 80 mm to 100 mm వేస్తాం సార్. ఓకే ఓకే, ఎందుకు వదలండి ఇంకా వేసుకుంటాం. ఇప్పుడు మనకి మోటార్ బోట్లు ఆటోలు అవి ఇస్తున్నాం కదా, ఇవ్వట్లేదు ఇప్పుడు దీంట్లో మోటార్ బోట్. ఇప్పుడు మనకి ఏమి ఇస్తాం, ట్రెడిషనల్ బోటలు ఇంకా ఏమంటే ఆటోలు ఏదో సబ్సిడీ ఆటోలు ఇస్తున్నాం కదా 50%. అది కూడా కనుక్కొని ఊర్లో ఎవరైనా మార్కెటింగ్ చేసుకుంటారా ఏంది అంటే, రోజు జాబ్ పట్టుకునే కాకుండా కొద్దిగా డెవలప్ అయ్యేటట్టు ఏందని చూడండి. వాళ్ళ ఆటోలు ఊర్లో తిరిగి అమ్ముకోవటం, బాక్స్ ఇచ్చేవాళ్ళం, ఐస్ బాక్స్ ఇచ్చేవాళ్ళం, అవన్నీ చాలా ఇచ్చేవాళ్ళం అంతకుముందు. అన్నీ ఎగురుతా ఉండే ఎక్కడికి చేస్తాయండి వచ్చినాయి బాబా పడతాయి. స్కూల్ దూరం అయి విద్యార్థుల చదువు మధ్యలోనే నిలిచిపోకూడదన్న ఉద్దేశంతో అద్దెంకి నియోజకవర్గం వ్యాప్తంగా సుమారు 7,000 సైకిళ్లు విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేశారని, త్వరలోనే మరో 4,000 సైకిళ్లు పంపిణీ చేయనున్నారని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపచ్చి రవికుమార్ అన్నారు. బల్లికురవ మండలం కొణదేన గ్రామంలో జిల్లా పరిషత్ హైస్కూల్లో మంగళవారం మంత్రి రవికుమార్ విద్యార్థులకు 237 సైకిళ్లు అందజేశారు. అలాగే పంగులూరు మండలం కొండమంచులూరు గ్రామంలో 20 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్ను మంత్రి రవికుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి రవికుమార్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన తర్వాత గ్రామ స్థాయిలో మౌలిక వస్తువుల కల్పనకు శ్రీకారం చుట్టారని, దాతల సహాయ సహకారాలతో విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ, సిఎస్ఆర్ నిధులతో కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం చేయిస్తున్నారన్నారు. విద్యార్థులు సైకిళ్ల మీద వచ్చే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, త్వరలో మరో 4,000 సైకిళ్లు పంపిణీ చేయనున్నారని రవికుమార్ తెలియజేశారు.
చూడమ్మా. ఓకే సార్. ఓకేనా. బాగున్నా, కలర్ బాగుందా? ఓకే సార్. రేట్ నుంచి చూడమ్మా. ఇక్కడ దగ్గర ఇక్కడ వచ్చి తమ్ముడు చూడు. ఉపాధ్యాయులకు ఉన్న సమస్యలన్నీ ప్రభుత్వం పరిష్కరించే విధంగా కృషి చేస్తుందని విద్యుత్ శాఖ మంత్రి గుత్తిపాటి రవికుమార్ అన్నారు. ఉపాధ్యాయులకు ఉన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంగళవారం మణికేశ్వరంలో మంత్రి రవికుమార్ ను యూటీఎఫ్ నాయకులు కలిసి వినతి పత్రం అందజేశారు. ఉపాధ్యాయుల సమస్యలను మంత్రికి వివరించి యూటీఎఫ్ చేపట్టిన ప్రభుత్వ బడిలో విద్యార్థులను చేర్పిద్దాం, ఊరి బడిని కాపాడుకుందాం వాల్ పోస్టర్ మంత్రిచే ఆవిష్కరణ చేయించారు. అనంతరం యూటీఎఫ్ జిల్లా సహాయ అధ్యక్షులు వెంకట్రావు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు యూటీఎఫ్ చేస్తున్న కార్యక్రమం గురించి వివరించారని మంత్రి వారు ఉపాధ్యాయులను అభినందించడం జరిగిందన్నారు. ఉపాధ్యాయులకు ఉన్న సమస్యలు అసెంబ్లీలో చర్చించమని వినతి పత్రం అందజేశారన్నారు. ఉపాధ్యాయులకు రావాల్సిన వివరించారని, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్లాలని కోరారని, 2023లో ఉపాధ్యాయులుగా జాయిన్ అయిన వారికి ఓపీఎస్ అమలయ్యే విధంగా చూడాలన్నారు. ఫెడరేషన్ తరఫున ఫిబ్రవరి 9వ తారీఖు నుంచి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలకి ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ తరఫున ఉపాధ్యాయ ఉద్యోగ సమస్యలపై వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఈ దానిలో భాగంగా ఈరోజు అద్దంకి నియోజకవర్గ మంత్రివర్యులు గౌరవనీయులు గుత్తిపాటి రవికుమార్ గారికి ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ తరఫున పిఆర్సీ నియామకం, కమిషన్ నియామకం అయ్యారు. తర్వాత సిపిఎస్ రద్దు, ఉద్యోగులకు పెండింగ్ బకాయిలు విడుదల చేయటువంటి సమస్యల మీద ఈరోజు వినతి పత్రం ఇచ్చి ఉన్నాము. వారిని ముఖ్యమంత్రితో మాట్లాడి ఉపాధ్యాయ ఉద్యోగ సమస్యలు పరిష్కరించడానికి తగు చర్య కొరకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. నా పేరు వై వెంకట్రావు, ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ప్రకాశం జిల్లా సహాధ్యక్షులుగా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి డాక్టర్ శ్రీ గుత్తిపాటి రవికుమార్ గారిని కలవటం జరిగింది. ఈ ప్రభుత్వ పాఠశాలలో ఎన్రోల్మెంట్ పెంచడానికి ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్గా మేము తీసుకుంటున్నటువంటి ఎన్రోల్మెంట్ డ్రైవ్ గురించి సార్కి వివరించడం జరిగింది. సార్ ఆ విషయాన్ని కూడా మా దగ్గర మంచి కార్యక్రమం చేస్తానని ప్రస్తావించడం జరిగింది. అలానే ఉపాధ్యాయ సమస్యల గురించి కూడా ఒకసారి సార్ దగ్గర ప్రస్తావించి ఒక మెమరాండం రూపంలో ఇవ్వడం జరిగింది. రాబోయే శాసనసభ సమావేశాల్లో ఉపాధ్యాయులకి 2018 పిఆర్సీ అయిపోయిన తర్వాత 2022లో పిఆర్సీ రావాల్సిన 22 పిఆర్సీని ఇప్పటికే లేటుగా ఇవ్వటం వలన ఆ విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చి త్వరగా పిఆర్సీ కమిషన్ వేసి ఉపాధ్యాయ ఉద్యోగ లోకానికి సరైనటువంటి ఆర్థిక సహకారాన్ని అందించే విధంగా మీ యొక్క సహకారం కావాలని చెప్పి మంత్రివర్యులు గారిని కోరితే ఆయన మాకు అనుకూలంగా స్పందించి ఖచ్చితంగా మాట్లాడతానని చెప్పి ఉన్నారు. అలానే ఎంఎస్ నెంబర్ 57 కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మెమోని ఆధారంగా చేసుకొని 2003లో కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ కంటే ముందు నియామకాలు స్టార్ట్ అయినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ కూడా ఈ యొక్క ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో తీసుకురావడానికి కావాల్సిన చర్యలు తీసుకోవాలని మేము మంత్రి గారికి నిర్వహించగా ఆయన కూడా ఆ సమస్య పట్ల సానుకూలంగా స్పందించి ఆ ప్రాబ్లం జరుగుతూ ఉంది కదా, సమస్య పరిష్కారానికి ఆర్థిక శాఖ దగ్గర ఉంది, మేము దాన్ని ఒకసారి మళ్ళీ ఆర్థిక శాఖ మేము దాన్ని ఒకసారి రీకాల్ చేసి దాన్ని పరిష్కరించి త్వరలోనే వాళ్ళందరినీ పాత పెన్షన్ స్కీమ్ తీసుకురావడానికి కావాల్సినటువంటి చర్యలు మేము తీసుకుంటామని చెప్పి ఉన్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులకు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల పట్ల సార్తోటి మనం కొంత చర్చించడం జరిగింది. ఆయన మాకు చాలా సానుకూలంగా స్పందించారు. కాబట్టి ఇవన్నింటినీ త్వరలోనే పరిష్కారం వస్తుందని ఆశిస్తూ మీ ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ సహాధ్యక్షులు వై వెంకట్రావు. మీ వైపు నుంచి కొంచెం సపోర్ట్ సార్ సార్ కొంచెం జరుగుతుంది.
సార్ రత్నం సార్ సార్ ఒక్క నిమిషం వెనక్కిరండి. ఓకే సార్ ఓకే. పల్నాడు జిల్లా పిడుగురాడ నుండి ప్రకాశం జిల్లా దర్శి, అద్దంకి, ఒంగోలు మార్గంగా రామాయపట్నం పోర్టు వరకు కొత్త రైల్వే లైన్ మంజూరు చేయాలని మంగళవారం ఒంగోలు, నర్సరావుపేట ఎంపీలు మాగుంట శ్రీనివాస్ రెడ్డి, లావు శ్రీకృష్ణదేవరాయలు కలిసి కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసి వినతి పత్రం అందజేశారు. గతంలో అద్దంకి రైల్వే సాధన సమితి వారు 2 ఎంపీలను కలిసి అద్దంకి రైల్వే లైన్ కావాలని వినతి పత్రాలు ఇవ్వగా మంగళవారం ఢిల్లీలో ఎంపీలు రైల్వే మంత్రిని కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ విషయం తెలియడంతో అద్దంకి రైల్వే సాధన సమితి సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. దర్శనించి అద్దంకి నుంచి మధ్యలో ఇది ఒంగోలు, అద్దంకి టు ఒంగోలు మధ్యలో ఈ మధ్యవాళ్ళు వస్తాయి. అక్కడ నుంచి రామాయపట్నం, అది ఆ రూట్ అట్లా. దాని మీద లెటర్స్ తయారు చేయండి, చేసి మంత్రి గారిని కూడా ఏంటంటే రైల్వే మినిస్టర్ పెట్టి మేము పార్లమెంట్ కూడా మేఘమెట్ల జాతీయ రహదారిపై రష్కేఫ్ వద్ద లారీ ఢీకొని మహిళ మృతి చెందిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోనికి వెళితే మార్టూరు మండలం కోనంకి గ్రామానికి చెందిన మల్లేశ్వరి తన భర్త వెంకటేశ్వర్లతో కలిసి టీవీఎస్ వాహనంపై వస్తుండగా లారీ ఢీకొట్టడంతో మల్లేశ్వరి స్పాట్లోనే మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి మృతదేహాన్ని అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అలాగే అద్దంకి మండలం గుర్రంవారిపాలెం వద్ద మార్టూరు మండలం తాటివారిపాలెం గ్రామానికి చెందిన మర్రి శేషయ్య ద్విచక్ర వాహనంపై వస్తూ అదుపు తప్పి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు స్పాట్కు చేరుకుని ప్రమాదం జరిగిన తీరు పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మీ వాళ్ళకి ఫోన్ చేసుకోవాలి చెప్తే ఒక అబ్బాయి చేశాడు. ఇప్పుడు మహాశివరాత్రి సందర్భంగా మణికేశ్వరం మల్లేశ్వర స్వామి దేవస్థానంకు వచ్చే భక్తుల కోసం అన్ని విధాలుగా ఏర్పాట్లు చేయాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టుపాటి రవికుమార్ ఆలయ ఈవో వాసుబాబుకు ఆదేశించారు. మణికేశ్వరం మల్లేశ్వర స్వామి వారిని మంగళవారం మంత్రి రవికుమార్ దర్శించుకుని పూజలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రిని ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. మల్లేశ్వర స్వామి దేవస్థానంకు వచ్చే భక్తుల కోసం షెడ్ నిర్మాణం చేయమని కోరారని, ముందుగా దేవాలయం ప్రాంగణంలో స్థల సేకరణ చేయాలని, తదుపరి షెడ్ ర్యాంపు నిర్మాణానికి అంచనా వేసి ఇవ్వాలని ఈవో వాసుకి మంత్రి తెలిపారు. 15వ తేదీన శివరాత్రి సందర్భంగా స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేయించాలని మంత్రి రవికుమార్ తెలియజేశారు. అట్లానే ఇవాళ మన వాళ్ళందరూ అడుగుతా ఉన్నారు, ఇక్కడ శివాలయం దగ్గర మన గుడి దగ్గర ఒక భోజనశాల లాంటి కట్టాలని చెప్పి అడుగుతున్నారు. తప్పకుండా దీన్ని ఏం చేయాలో చూడమని చెప్పాను. సైట్ లేదన్నారు. సైట్ ఏంది ఎవరున్నారు? ఈవో గారు ఉన్నారా? ఏమండి ఒకసారి సైటు చూడండి, లేకపోతే ఇక్కడ ఎక్కడన్నా చేయొచ్చు అని చూడండి. ఎందుకంటే భక్తులకు ఇబ్బంది ఉంది. ఒక సైట్ లాంటిది ఒక ఇది కడదాం అంటున్నారు, షెల్టర్ లాగా కట్టి మనకి భోజనానికి వచ్చిన వాళ్ళకి ఇబ్బంది లేకుండా కూర్చొని తినడానికి వాటికి ఇబ్బంది లేకుండా ఉందంటున్నారు. అది నేను మాట్లాడతాను ఎవరో ద్వారా మాట్లాడి ఇమిడియట్గా చేపిద్దాం అదొకటి. ఇంకోటి మనకి కిందకి వెళ్ళడానికి ర్యాంప్ కావాలండి, ర్యాంప్ ఘాట్ లాగా. ఈవో గారు ఎవరు? ఈవో గారు ఉన్నారా? రండి. అది ఎస్టిమేషన్ వేపిస్తారా? మన దగ్గర ఎట్లా మీకు గవర్నమెంట్లో డబ్బులా లేకపోతే ఎట్లా కాంట్రిబ్యూషన్ ఏమైనా కట్టాలా? కాదండి, మేము అంటే 33% మనం ఏమైనా కట్టాలా లేకపోతే ర్యాంప్ కట్టొచ్చా?
రావు, మామూలుగా కట్టుకో. మామూలుగా మన ప్రభుత్వం నుంచి మీరు ఎస్టిమేషన్ వేసి ఉండి మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఇమీడియట్గా చేపిస్తా. ఈ కమిటీలు అయితే నేను ఏదో ఒకటి బయట ఫండ్స్ తోటి చేపిస్తాను. సరేనా? ఓకే. రేపు జాగ్రత్తగా పండగ రోజు కొద్దిగా జాగ్రత్తగా ఇదంతా కొద్దిగా లైటింగ్ పెట్టుకోండి. జనానికి దిగేటప్పుడు నీళ్లు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఓకే. ఈ నెల 12వ తేదీన జరగనున్న కార్మిక సార్వత్రిక సమ్మెలో అన్ని రంగాల కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని సిఐటియు నాయకులు వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ మంగళవారం సిఐటియు ఆధ్వర్యంలో అద్దంకిలోని బంగ్లా రోడ్డు నుండి భవానీ సెంటర్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. 12వ తేదీన దేశవ్యాప్త సమ్మె ఎందుకు చేస్తున్నారో కార్మిక సంఘం నాయకులు వివరించారు. 12వ తేదీన జరిగే సమ్మెలో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రంగాల కార్మికులు ముందుగానే సమ్మె నోటీసులు ఇచ్చి పాల్గొననున్నారని వెంకటేశ్వర్లు చెప్పారు. ఒకటి లేబర్ కోడ్లు రావటం వల్ల కార్మిక రెండోది వ్యవసాయ ఉత్పత్తులు గిట్టుబాటు లేకపోక కొత్తగా ట్రంప్తో ఒప్పందం కూర్చోవడం వల్ల అమెరికాతో ఒప్పందం కూర్చోవడం వల్ల వ్యవసాయ ఉత్పత్తులు విదేశాల నుంచి వచ్చే పరిస్థితి 0% ట్యాక్స్ లేకుండా మొత్తం వ్యవసాయ ఉత్పత్తులు వచ్చే పరిస్థితి ఉంది. దీంతో భారతదేశంలో ఉన్న వ్యవసాయ ఉత్పత్తులకి మొత్తం గిట్టుబాటు ధర లేకుండా పోయే పరిస్థితి ఉంది. పాలు కూడా అన్ని రకాల వస్తువులు వచ్చే పరిస్థితి ఉంది. మొక్కజొన్నలు అన్నీ వస్తాయి. దీంతో రాబోయే కాలంలో గట్టి పరిస్థితి రైతాంగానికి. అందుకని రైతాంగం కూడా దీనిలో కలిసి దేశాలతో పనిలో పాల్గొంటూ ఉన్నారు. అలాగే విశాఖ స్టీల్కి కొంత గనులు ఇవ్వాలని కూడా కోరుతూ ఉన్నారు. ఈ ప్రైవేటీకరణ ఆపాలని, రాబోయే కాలంలో బ్యాంకులు కూడా ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. ఈ ప్రైవేటీకరణ ఇప్పటికే ఈ ప్రైవేటీకరణ ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాగే లేబర్కి ఏదన్నా కానీ మినిమం వేజ్ 26,000 ఇవ్వాలని చెప్పని కోరుతూ ఈరోజు జరిగే సమ్మెని జయప్రదం చేయాలని కోరుతూ ఈ అద్దంకి మండల కమిటీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. దీని ఉద్దేశం ఈ నెల 12వ తేదీ దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు తలపెట్టిన సమ్మెను జయప్రదం చేయాలని చెప్పేసి ప్రచారంలో భాగంగా బైక్ ర్యాలీ అద్దంకి అంబేద్కర్ గారి విగ్రహం నుండి భవానీ సెంటర్ వరకు ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాం. ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం దేశంలో కార్మికుల యొక్క గొంతునొక్కే విధంగా కేంద్ర ప్రభుత్వం బీజేపీ నరేంద్ర మోడీ గారు కార్మికుల చట్టాలని రద్దు చేసి లేబర్ కోడ్ బిల్లు తీసుకురావడం జరిగింది. ఈ బిల్లు వల్ల కార్మికులకు రావాల్సినటువంటి హక్కులు లేకుండా పోతా ఉన్నాయి. అందుకని ఈ బిల్లును వెంటనే రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు దేశంలో ఉన్నటువంటి అంబానీ అదానీ ప్రయోజనాల కోసం ఈ దేశంలో ఉన్నటువంటి 90% ఉన్నటువంటి పేద వర్గాలలో ఉన్నటువంటి వారు గొంతునొక్కే విధంగా రైతు చట్టాలు కానీ, కార్మిక చట్టాలు కానీ, ఉపాధి చట్టాలు, అన్ని చట్టాలు ప్రజానీకానికి అనుకూలమైనటువంటి చట్టాలన్నింటినీ లేకుండా చేసి కార్పొరేట్ శక్తులు అదాని అంబానీ వారికి ఓడిగం చేసేటువంటి విధానంగా ఈ కేంద్ర ప్రభుత్వం బీజేపీ అవలంబిస్తూ ఉంది. ఈ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలన్నీ ఈ సమ్మెకు పిలిపించి ఈ సమ్మెను జయప్రదం చేయాలని చెప్పేసి కార్మిక వర్గంతో పాటు ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎస్హెచ్జి గ్రూప్ సభ్యులు తీసుకున్న రుణాలు ప్రతి నెల పెండింగ్ లేకుండా బ్యాంకు వారికి చెల్లిస్తుండాలని మెప్మా కోఆర్డినేటర్ శ్రీలత అన్నారు. అద్దంకి పట్టణంలోని కాకానిపాలెంలో మంగళవారం మహిళా సమైక్య సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో మెప్మా సిఓ శ్రీలత పాల్గొని డ్వాక్రా మహిళల రుణాల లావాదేవీల గురించి చర్చించి ప్రభుత్వం నుంచి ఎస్హెచ్జి గ్రూపులకు అందిస్తున్న రుణాలు తదితర అంశాలపై వివరించారు.
వ్యవసాయ సాంకేతికతను రైతులు అందిపుచ్చుకోవాలని అద్దంకి మండలి వ్యవసాయ అధికారి వెంకటకృష్ణ తెలిపారు. అద్దంకి మండలం గోవాడ చిన్నకొత్తపల్లి గ్రామాలలో మంగళవారం పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో వ్యవసాయ అధికారి వెంకటకృష్ణ హాజరై రైతులకు ప్రభుత్వం అందిస్తున్న పథకాల గురించి వివరించారు. రైతులు ఎటువంటి పంటలు సాగు చేసుకున్నా ఈ పంట నమోదు చేయించుకోవాలని ఏమో తెలియజేశారు. ప్రభుత్వం ఏంటంటే మనకి ఓవరైజేషన్ అని చెప్పేసి మనకి డ్రోన్స్ మన ఊళ్ళో 5 డ్రోన్స్ ఇచ్చాము. మనకి మన ఊళ్ళో కూడా ఒకటి ఇచ్చాము శ్రీనివాసనగర్లో. తర్వాత మన గోమనంపాట ఒకటి, అద్దంకి ఒకటి, కొట్టికల్పూడి ఒకటి, ధర్మవరం ఒకటి ఇచ్చాము. ఈ ఓవరైజేషన్ యాప్ ఏంటంటే హైదరాబాద్లో మనం ఓలా ఈ క్యాబ్ ఊబర్ అట్లా క్యాబ్స్ ఉంటాయి కదా, అంటే మనం వెహికల్ బుక్ చేసుకున్నట్లే మన చుట్టుపక్కల ఉండే ఈ యాప్ తెచ్చుకొని దాంట్లో మనం ఎక్కడెక్కడ మన దగ్గరగా ఉండేకి మనం బుక్ చేసుకుంటే ఫలానా తేదీలో ఫలానా సమయంలో మనకి ఈ స్ప్రేయింగ్ చేసుకోవడానికి బుక్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. మీకు ఏదైనా అర్థం కాకపోయినా యాప్ కూడా ఆమె చేస్తుంది. ఫలానా టైంలో బుక్ చేస్తే డైరెక్ట్గా వాళ్ళకి కాల్ వెళ్ళిపోతుంది. వాళ్ళకి ఆ సమయం వెసులుబాటు బట్టి వాళ్ళు మీకు టికెట్ పెడితే వాళ్ళు వచ్చి మీకు స్ప్రే చేసి వాళ్ళు ఎంతైతే వసూలు చేస్తారో వసూలు చేసి వెళ్ళిపోతారు. అది మీకంటే ఫ్రీక్వెంట్గా ఇప్పుడు మీకు ఈరోజు ముందు పట్టాలి, వర్షం పడింది, మనం ట్రాక్టర్తో పట్టలేము, మన మనుషులు కూడా దిగి పట్టలేము. అది బాగా కూడా ఏంటంటే మనం మనుషులు దిగి ఈ తైవాన్లో కట్టాలంటే ఇబ్బంది. అదే మనకి ఈ డ్రోన్ ద్వారా అయితే మనకి చాలా 5-10 నిమిషాల్లోనే ఎక్కడో కంప్లీట్గా నీట్గా వేసి వెళ్ళిపోతుంది. కాబట్టి మనం గవర్నమెంట్ ఏంటంటే ఇవే కాకుండా ఈ ట్రాక్టర్లు ఉన్న వాళ్ళు కూడా మీ డీటెయిల్స్ కూడా ఎక్కిస్తాం. ఎక్కిస్తే మీరు కూడా దాంట్లో రిక్వెస్ట్ ఎవరైనా పెడితే మీరు కూడా వెళ్ళి ఉండవచ్చు. గొర్రెలు కానీ, రొటావేటర్లు కానీ, యాభై కానీ, ఏదైనా కానీ ఆ సిస్టమ్ రాబోయే రోజుల్లో అంటే ఇప్పుడు మనం అన్ని యాప్స్ డౌన్లోడ్ చేయడం రైతులు అవగాహన చేస్తూ ఉన్నాము. తర్వాత ఏపీఎంఎస్ యాప్ అని చెప్పేసి ఇంకో యాప్ ఉంది. ఇప్పుడు కొంతమంది వేసాను నేను అది డౌన్లోడ్. దాంట్లో మీరు రిటర్న్ చూపించాను. మీకు మీ పొలం సమాచారం మొత్తం మీకున్న పొలం మొత్తం దాంట్లో డిస్ప్లే అవుతుంది. దాంట్లో రాలేదంటే మీకు ఆన్లైన్లో కారాడు పోయి సర్చ్ చేసుకోవచ్చు. ఆ డీటెయిల్స్ మీరు ఏ సీజన్లో అయినా కానీ మీరు వెళ్ళి మీరు సాగు చేసిన పంట ఏ పంట అయితే ఉంటుందో ఆ పంట మీరు పొలం వెళ్ళి ఎవరు రాకుండా పోయి మీరు వెరిఫై చేస్తారు. మా ఫోటో కొడితే మీరు విస్తీర్ణం ఏంటో చేశారు మొత్తం. ఏఎస్సీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.